ఒకప్పుడు పొదిలి అనే గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. గ్రామంలో మధ్యలో ఉన్న చెరువు రెండు పక్కలు రెండు వర్గాల రైతులు పంటలు వేసేవారు. ఒకవైపు రైతులు చెరువునీటిని తమవంతు అని చెప్పుకున్నారు. మరోవైపు రైతులు, నీరు మాకు ఎక్కువ రావాలి అని గొడవపడ్డారు. వివాదం పెద్దది కావడంతో గ్రామ పెద్దలందరూ కలిసి పంచాయతీ పెట్టారు. పంచాయతీకి గ్రామంలోని వృద్ధులు, గౌరవనీయులు, పూజారి, సర్పంచ్ అందరూ వచ్చారు. రెండు వర్గాల రైతులు ఒక్కొక్కరూ తమ తమ వాదనలు వినిపించారు. ఒక వర్గం అన్నది, మేమే చెరువుకు గట్టు కట్టించాం, కాబట్టి నీరు మాకే ఎక్కువ రావాలి. మరో వర్గం అన్నది, మేము చెరువులో విత్తనాలు వేసి చెట్లు నాటాం, కాబట్టి నీటిలో మాకు హక్కు ఎక్కువ. అప్పుడు పంచాయతీ పెద్దలు ఆలోచించి ఒక తెలివైన నిర్ణయం చెప్పారు. చెరువునీరు దేవుడి వరం. ఎవరి కష్టానికి అది పూర్తిగా చెందదు. కాబట్టి చెరువునీటిని అందరూ సమానంగా వాడాలి. ప్రతి వారం ఒక్కో వర్గం నీటిని వాడుకునేలా పంచుతాం. ఇలా చేస్తే ఎవరికీ నష్టం ఉండదు, అందరికీ లాభం జరుగుతుంది. అందరూ ఆ తీర్పుతో ఒప్పుకున్నారు. గొడవలు ఆగిపోయాయి. పంటలు బాగా పండాయి. చివరికి గ్రామం మొత్తమూ ఏకమై ఆనందంగా జీవించింది.